హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆశకు అంతుండాలి, మనస్సుకు హద్దుండాలి. లేకుండా విపరీత ఆలోచనల వల్ల కలిగే పరిణామాలేంటో ఈరోజు చూద్దాం. ఒక ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉంటారు. వాళ్ళిద్దరూ పని పాట లేకుండా బలాదూర్ తిరుగుతుంటారు. పాపం మా ఇంట్లో ఉన్నటువంటి ఇళ్ళాలు మాత్రం ఇద్దరు ఏవేవో కాయకష్టం చేసి పోషిస్తూ ఉంటారు కుటుంబాన్ని. ఎన్నాళ్ళకి వీళ్ళ పరిస్థితిలో మార్పేమీ లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడెక్కడో తిరగడం, రావడం, భోజనం చేయడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. భరించలేక ఇక ఇద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చి, ఇక మిమ్మల్ని భరించడం మా వల్ల కాదు, మీరు ఎటైనా వెళ్ళి పని చూసుకుంటేనే ఇంటికి రానిచ్చేది, ఇక మా ఇంట్లో ఉండొద్దు అని తెగేసి చెప్పేస్తారు. ఇక ఇద్దరు ఏదైనా పని చూసుకుందాం అన్న ఆలోచనతో బయలుదేరి వెళ్తుంటారు. ఒక అడవి నుంచి ప్రయాణం సాగుతుంది వీళ్ళది. అడవిలో కొంత దూరం వెళ్ళగానే ఒక సన్యాసి వగరుస్తూ అరుస్తూ వీళ్ళకి ఎదురవుతాడు. మీరు అటువైపు వెళ్ళొద్దు, అక్కడ మృత్యువు పొంచి ఉంది, వెళ్ళకండి అంటూ వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళలో ఆలోచన, అక్కడ అంతా ఏం దాగి ఉంది, ఎందుకు ఆ సన్యాసి అలా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనతో వెళ్ళి చూద్దామని నిర్ణయించుకొని ఏముందో తెలుసుకోవాలనే ఆలోచనతో అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళగానే అక్కడ ఒక బిందె నిండా బంగారు నాణ్యాలు కనిపిస్తాయి. పిచ్చోడు సన్యాసికి అసలు ఏమాత్రం తెలివి లేదు. ఎవడన్నా బిందె నిండా బంగారు నాణ్యాలు ఉంటే వద్దు, అటు వెళ్ళొద్దు, అవి తీసుకొని వెళ్ళకుండా అక్కడ మృత్యు ఉంది, చావుకు దగ్గరలో ఉంది అని వెళ్ళిపోయినాడు పిచ్చోడని నవ్వుకుంటారు. ఇక వీళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఈరోజు మన పంట పండింది, ఇంకా మనం ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు, కూర్చొని తిన్నా కూడా అయిపోవు, కనుక మనం వీటిని తీసుకెళ్ళిపోదాం అనే నిర్ణయానికి వస్తారు. కానీ దీంట్లో ఒకడు అంటాడు, మనం ఈ పట్టపగలు తీసుకెళ్తే ఎవరైనా చూసే అవకాశం ఉంది, వాళ్లకు వాటా ఇవ్వాల్సి వస్తుంది, అందుకని వీటిని మనిద్దరే పంచుకుందాం, కనుక చీకటి పడే వరకు ఇక్కడే వెయిట్ చేద్దామని అనుకుంటారు. అనుకొని అలా గడుస్తూ ఉంది సమయం. కానీ వీళ్ళు పొద్దుటి నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలి వేస్తుంటుంది. అప్పుడు ఒకడు అంటాడు, ఒక పని చేద్దాం, మన ఇద్దరిలో ఒకరు వెళ్ళి అన్నం తీసుకొని వద్దాం, అప్పటి వరకు ఇక్కడ కాపలా ఉందాం అని ఆలోచన చేస్తారు. అన్నదే తడుగా, సరే నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి అన్నం తీసుకొస్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అన్నం తీసుకొస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆలోచనలో మార్పు వస్తుంది. తీవ్రంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు నేను అతనికి వాటా ఇవ్వాల్సి వస్తుంది, కనుక ఏదో ఒక విధంగా అతన్ని లేపేయాలి అని ఆలోచిస్తాడు. అతన్ని చంపేస్తే సంపదంతా నాదే కదా. అందుకని ఏం చేస్తాడంటే అన్నంలో విషం కలుపుతాడు. ఇది తింటాడు, చచ్చిపోతాడు. నేను ఒక్కడిని తీసుకొచ్చుకోవచ్చని ఇతను ఆలోచిస్తాడు. అక్కడున్న వ్యక్తి కూడా ఆలోచనలు అదే విధంగా సాగుతాయి. అత్యాశ, అతనికి ఎందుకు వాటా ఇవ్వాలి, అతనికి వాటా ఇస్తే నాకు సగం తగ్గిపోతుంది కదా, అందుకని ఏదో ఒక విధంగా అతన్ని చంపేద్దాం, ఇదంతా నాకే చెందుతుంది అన్న ఆలోచనతో ఏం చేస్తాడు, ఒక పదునుగా ఉండేటువంటి బండరాయి కోసం వెతికి సిద్ధంగా పెట్టుకుంటాడు. అతన్ని చంపేయడం, మొత్తం నేనే ఇంటికి తీసుకెళ్ళడం అనే ఆలోచన చేస్తాడు. అతను ఎప్పుడైతే ఆహారం తీసుకొని వస్తాడో రాగానే చెట్టు చాటు నుంచి ఒక్కసారిగా అతని మీద దూకేసి తలను ఛిద్రం చేసేసి చిత్తుగా కొట్టేసి చంపేస్తాడు. ఇక అయిపోయిందిగా, నేను అనుకున్న పని అయిపోయింది, ఇదంతా నాదే. కనుక ఆకలేస్తుంది కదా, ఏం చేయాలి, తీరిగ్గా అన్నం తిని
చీకటి పడగానే ఇంటికి వెళ్దామని నిర్ణయించుకుంటాడు. కూర్చొని అన్నం ఆరగిస్తాడు. తెలుసు కదా ముందే అన్నంలో ఏం కలిసిందో, విషం కలపబడి ఉంది. అత్యాశకు పోయి ఆ విధంగా మిత్రుడని చూడకుండా, సంపద ఇవ్వాల్సి వస్తుందని చూడకుండా మిత్రుడిని చంపేశాడు. ఆ మిత్రుడు కూడా అదే రకమైన ఆలోచనలు చేసి విషాహారం కలిపి ఇతన్ని చంపేశాడు. ఇప్పుడు చెప్తారా సన్యాసి చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? ఇలాంటి తీవ్రమైన ఆలోచనలు మన జీవితాల్లో కూడా ఉంటాయి. దయచేసి మిత్రులారా, సంపద కంటే మిత్రుత్వం చాలా గొప్పది. మనిషి ప్రాణం కంటే విలువైనది ఏమీ లేదు. సంపద ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ ఇలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు మీరు అలా ఎప్పుడూ ఆలోచనలకు తావివ్వకండి. అందరినీ ప్రేమించండి, అందరితో స్నేహం పొందండి, అందరినీ కాపాడుకుంటూ బతకండి. సెలవు. ధన్యవాదాలు.